హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక వంట చేయబోతున్నానండి. అదేమిటంటే చికెన్ కీమా అండి. చికెన్ కీమా ఇది ఇక్కడ చికెన్ కీమా ఇట్లా ప్యాకెట్లో దొరుకుతుంది. దీన్ని పసుపు ఉప్పేసి ఉడకబెట్టుకున్నానండి. తర్వాత కావాల్సిన పదార్థాలు కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో పండ్లు అండి. ఇది గరం మసాలా, బ్లాక్ పెప్పర్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ ఇది స్ట్రాంగ్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడరు. ఇది జీరా పౌడర్ అండి. పిన్నే ఇది గార్లిక్ జింజర్ పేస్ట్. తర్వాత కావాల్సింది ఉప్పు అండి. ఇవి మొత్తం కావాలండి. ఇవన్నీ చేసి ఎలా చేస్తారో చేసి నీకు చూపిస్తానండి నేను. చికెన్ కీమా తర్వాత ఆయిల్ కావాలన్నమాట. ఓకేనండి. ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. ఇది కొంచెం బ్రౌనిష్గా వేయాలన్నమాట. చూడండి, ఉల్లిపాయలు వేగాయి అన్నమాట, బాగా వేగాయి. ఇప్పుడు మనము ఇందులోకి ఒక 2 స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకున్నామండి. ఇది చిన్న స్పూన్ అనమాట, అందు గురించి ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. దాని తర్వాత టమాటాలు వేసుకున్నామండి. ఇది కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ వాసన అనేది పోవాలన్నమాట. పోతే అప్పుడు బాగుంటుంది. దాని తర్వాత టమాటాలు వేయాలండి. చూడండి, కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేస్తున్నామండి. టమాటాలు వేసి కొంచెం మగ్గిన తర్వాత చూపిస్తానండి. సరేనండి. చూడండి, టమాటాలు మగ్గినట్లున్నాయి. మగ్గాయండి. టమాటాలు బాగా మగ్గాయి, అంతా పగులుతున్నాయి అన్నమాట. ఇలాగా మగ్గాయి. ఇప్పుడు మనము ఈ మసాలాలు చూపించిన మసాలాలన్నీ వేసుకుందామండి. వేసుకొని కొంచెం కలుపుకొని తర్వాత ఆ కీమా వేసుకోవాలండి. ఇందులోకి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఈ కీమా వేసుకోవడమేనండి. కీమా వేసుకొని కరివేపాకు వేసుకుంటే అయిపోయినట్టేనండి. చూపిస్తాను నేను. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. చూడండి, బాగా మగ్గిపోయిందండి. మగ్గి నీళ్ళన్నీ మిరిపోయినాయి బాగా. ఇప్పుడు కీమా వేద్దామండి. కీమా లేదా అది వేద్దాము. ఇది వేద్దామండి. ఇది వేసి కొన్ని నీళ్ళు వేద్దామండి. ఇందులోకి కొన్ని, ఎక్కువ ఏం కాదు, కొన్ని వేద్దామన్నమాట. మొత్తం ఇమరాలండి. మొత్తం బాగా ఉడికి ఇమిరితే చూపిస్తామండి. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. బాగా ఉడికిందండి. బాగా ఉడికి బాగా దగ్గరికి వచ్చింది చూడండి. బాగా దగ్గరికి వచ్చింది. నీళ్ళన్నీ ఉడికిపోయాయి అన్నమాట. ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చేసింది. దించడమే అన్నమాట. కరివేపాకు వేసేసి దీంట్లోకి కరివేపాకు వేస్తున్నామండి. తర్వాత కొంచెం కస్తూరి మేతి వేస్తున్నానండి. ఎందుకంటే ఈ చికెన్ కీమా కదా, దీని స్మెల్ రాకోకుండా ఉండాలనేసి కొంచెం కస్తూరి మేతి వేస్తున్నానండి. ఎక్కువ ఏమొద్దు, కొంచెం వేస్తే సరిపోతుంది. ఇంకా 2 నిమిషాలండి, అయిపోయింది. నేను చూపిస్తాను. చూడండి, ఫైనల్గా ఎంత బాగా వచ్చిందో చూసారండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది కేరళ స్టైల్ కాదు, ఆంధ్ర స్టైల్ కాదు, ఇది నార్త్ ఇండియన్ స్టైల్ అండి. కీమా, చికెన్ కీమా. ఓకేనండి. చూడు ఎంత బాగుందో. ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరికైనా కానీ డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి.